కేసీఆర్కు షాక్, 30 మంది ఎమ్మెల్యేల జంపు, కాంగ్రెస్లో బీఆర్ఎస్ ఎల్పీ విలీనం. ఏదైతే గతంలో బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి కేసీఆర్ గారు ఏ విధంగా అయితే చేసిండో, ఏ విధంగా అయితే పరిపాలన చేసిండో అదే తరహాలో ఈరోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అదే తరహాలో చేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్లో ఏ విధంగా అయితే విలీనం చేశారో, ఏ విధంగా అయితే గొర్రెల మందను కొన్నారో ఎమ్మెల్యేలను, ఈరోజు అదే తరహాలో బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా కాంగ్రెస్ కొనేటువంటి ప్రయత్నం చేసింది. ఇప్పటికే చాలామంది ఆ ఎమ్మెల్యేలతో కానీ మంత్రులతో కానీ చర్చలు పెడుతున్నటువంటి సందర్భం ఉంది. రేవంత్ రెడ్డి టీం ఇప్పటికే చాలామందిని మంతనలు జరిపి వాళ్ళందరితో కూడా అవకాశం కల్పిస్తుంది. మీరు మా పార్టీలోకి రండి, మీరు అభివృద్ధి చేసుకోండి, ఇది ప్రజాపాలన, ఇది ప్రజలకు సేవ చేసేటువంటి అదృష్టం మీకు ఇచ్చారు, మీరు బీఆర్ఎస్లో ఉన్నా మీరు వేస్ట్, మీరు రాండి కాంగ్రెస్ పార్టీలోకి రండి, కలిసి పనిచేద్దామని వాళ్ళందరికీ సందేహాలు పంపిన ఎడల వాళ్ళందరూ కూడా ఆయన మాటలకు ఆకర్షితులై ఆయన పరిపాలన మీద నమ్మకంతో ఇలా బీఆర్ఎస్ 10 సంవత్సరాల పరిపాలన ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ను నమ్మలేని పరిస్థితిలో ఈరోజు బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ ఇలా కాంగ్రెస్ వైపు అడుగులేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే 39 మంది గెలిచినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే దానం నాగేందర్ ఒకరు జాయిన్ అయినటువంటి సందర్భం ఉంది. ఇంకా 29 మంది ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లకు సంబంధించి వాళ్ళందరూ కూడా జాయిన్ అయ్యేటువంటి పరిస్థితి. టోటల్గా 35 మంది టోటల్గా జాయిన్ అయ్యేటువంటి సందర్భం ఉంది. ఒక కుటుంబం వాళ్ళు మాత్రమే ఉండేటువంటి పరిస్థితి. అందుకోసమే బీఆర్ఎస్ను మొత్తం టోటల్గా విలీనం చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నది. అందుకోసమే చాలా వేగంగా పరుగులెత్తేటువంటి నేపథ్యం ఉంటుంది. ఎంపీ ఎలక్షన్ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక చోట్ల మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎంపీ ఎలక్షన్స్ మొత్తం టోటల్గా 14 సీట్లు గెలవాలన్న ప్రధాన లక్ష్యంతో ఇలా కాంగ్రెస్ చాలా ప్రయత్నాలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ చాలా వరకు గ్యారంటీలు ఇవ్వలేదు. ఏదైతే 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి అంశాన్ని అయితే తెరపై తీసుకొచ్చారో ఇలా అనేకమైనటువంటి హామీలు ఏదైతే ఇచ్చిందో కాంగ్రెస్ నిజంగా అది ఇంప్లిమెంటేషన్ చేస్తుందా, లేకపోతే ఎలక్షన్ కోడ్తోనే మౌనంగానే ఉంటుందా, ఏం జరగబోతుంది, మరి ప్రజలు ఏ విధంగా అవకాశం కల్పిస్తారు. 100 రోజుల పరిపాలన మీద ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలా ఎవరు కూడా అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎక్కడ కూడా 100 రోజుల పరిపాలనకు సంబంధించి ఎక్కడ కూడా ప్రచారం చేయట్లేదు. కానీ ఇప్పటివరకు కూడా ప్రతిపక్షం అనుకున్న చెప్పుకున్నటువంటి బీఆర్ఎస్ కానీ ఇలా ఉన్నటువంటి టీం బీజేపీ కానీ ఎక్కడ ప్రజల్లోకి నిజంగా 100 రోజుల పరిపాలన గురించి సంబంధించి ఎక్కడ యాంటీగా పోయే పరిస్థితి లేదు. వీళ్ళంతా ఎలక్షన్స్ అంటుంది, ఎలక్షన్లో బిజీగా గడుపుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది ఉన్నటువంటి ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన అనుచరులతోని ఇప్పటికే బీఆర్ఎస్కి గాలం వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ ఎవరు తిన్నటువంటి ఒకరు ఏదో ఒకటి అంటున్నానో ఎవరు తోడుకున్న బొందులో వాళ్ళే పడతారు. పొట్టని కడుపు పొడుగోడు కొడితే పొడుగోని కడుపు దేవుడు కొడతారు అన్నట్టుగా ఏదో సామెత అన్నట్టుగా ఇక్కడ కూడా అదే జరిగింది. ఏదైనా అధికారం ఉన్నప్పుడు, ఎవరైనా నిజంగా హోదా ఉన్నప్పుడు, ఎవరైనా నిజంగా విర్రవీగితే ఏదో ఒక సందర్భంలో తర్వాత సమస్య ఈ విధంగానే ఉంటుంది. మానవత్వంతో ఎప్పటికైనా ఉండాలి. మానవత్వాన్ని మించింది ఏముండదు. మనుషులు అంటూ అందరూ సమానంగా ఉండాలి. ఏ హోదాలు ఉన్నా ఏ హోదా లేకపోయినా సమానత్వం ఉంటే మాత్రమే చేస్తుంది. ఇలా కేసీఆర్ నియంత పాలన చూసిన తర్వాత ప్రజలు గోరుగట్టిళ్ళు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి అదే తరహాలో మా ఎమ్మెల్యేలందరినీ గుంజుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడే అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా కాంగ్రెస్ వైపు అడుగులేసేటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన పత్రికలో ఇగో హిస్టరీ రిపీట్స్ ఇక్కడ ఏదైతే చేసిందో గతంలో ఏ విధంగా అయితే కేసీఆర్ అంగట్లో సరుకుని ఏ విధంగా ఉంటారు, అంగట్లో ఉన్నటువంటి గొర్రెలను కానీ లేకపోతే బర్రెలను కానీ అవి ఏదైతే వస్తువులు ఉన్నాయో ఆ వస్తువులను ఏ విధంగా అయితే బేరం పెట్టుకుంటారో అదే తరహాలో ఇవాళ రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలను అదే తరహాలో కొనేటువంటి ప్రయత్నం. కాంగ్రెస్లో బీఆర్ఎస్ విలిపినట్టు కథ క్లోజ్ అయినట్టే. ప్రతిపక్ష హోదా కూడా ఉంటుంది, వాళ్ళకు కనీసం అక్కడ ఛాంబర్స్ కూడా ఉన్నాయి. ఆ హోదా అంటే చాలా ప్రతిపక్ష హోదా అనేది చాలా గంటల తరబడి ఉండేటువంటి పద్ధతి. అధికార పార్టీకి ప్రతిపక్షానికి సమానమైన హోదా ఉండే అటువంటి నేపథ్యం ఉంటుంది. అసెంబ్లీలో చర్చల విషయంలో కానీ, అసెంబ్లీలో మాట్లాడే విషయంలో కానీ, లేకపోతే ప్రశ్నల విషయంలో కానీ, ఏదైనా విషయంలో తీసుకున్నప్పటికీ కూడా ఇవాళ అధికార పార్టీకి ఎంతో డిమాండ్ ఉంటుందో అలానే ప్రతిపక్ష పార్టీ కూడా అంతే డిమాండ్. ఆ డిమాండ్ని ఇవాళ కోల్పోయేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ బీఆర్ఎస్ను ఇవాళ విలీనం చేసేటువంటి నేపథ్యం ఉంది. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఏఐసీసీ ఎప్పుడు కూడా ఏదైతే
ఢిల్లీ రాజకీయాలు ఏ విధంగా అవుతారు, ఢిల్లీ రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ నువ్వు ఏమన్నా చేసుకో రేవంత్, నువ్వు ఏమన్నా చేసుకొని నీ చేతిలో పెట్టినావు 5 సంవత్సరాల పగ్గాలు, కాంగ్రెస్ నీ చేతిలో అధికారం ఇచ్చింది, నువ్వు ఎవరిని నమ్ముకుంటావో ఎవరిని అమ్ముకుంటావో ఎవరిని ఏం చేస్తావో చేసుకో అని కూడా నిన్న ఆయన చెప్పినటువంటి సందర్భాలు ఉంటుంది. అందుకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఏఐసీసీ చేరేందుకు 30 మంది ఎమ్మెల్యేలు రెడీ, 30 మంది ఎమ్మెల్యేలు రెడీ అయిందంటే కథ క్లోజ్. ప్రతిపక్ష హోదా కూడా క్లోజ్. బీఆర్ఎస్ ఎల్పీ విలీనం అయిందంటే 30 మంది ఎమ్మెల్యేలు పోయిందంటే క్లోజ్ అయిపోతుంది. ఇవాళ గెలిపించిన నేపథ్యం ఉంది. ఇప్పటికీ దాదాపుగా చర్చలు పూర్తి, గేట్లు ఎత్తేందుకు హస్తం సిద్ధం. లోక్సభ ఎన్నికల్లోపే అంతా సెట్ రైట్. గతంలో సీఎల్పీని విలీనం చేసుకున్న కేసీఆర్, గతంలో సీఎల్పీని కూడా కాంగ్రెస్ పాపం విలీనం చేసుకున్నాడు. గులాబ్ బాస్కు రేవంత్ కౌంటర్ వ్యూహం. అదే ఏ విధంగా అయితే కాంగ్రెస్లో ఉన్నటువంటి గొర్రెల మంద ఉన్నట్టు కొన్నారు, పాపం చాలామంది ఇబ్బంది పడ్డారు. చాలామంది గెలిచి గొర్రెల మంద కొన్నట్టుగా 24 ఉన్నటువంటి వ్యక్తి మంది 90 మందికి వెళ్ళిపోయారు. అంటే ఏ విధంగా కొన్నారో చూడండి కేసీఆర్. అదే తరహాలో రేవంత్ రెడ్డి కూడా సేమ్ రిపీట్ చేసేటువంటి నేపథ్యం ఉంటుంది. రాజకీయాల్లో ఇష్టం రిపీట్ చేయాలని కాంగ్రెస్ భావిస్తుంది. అందుకు అనుగుణంగా వ్యూహాలు రచిస్తుంది. గతంలో సీఎల్పీని విలీనం చేసుకునే కాంగ్రెస్ని వీక్ చేసిన కేసీఆర్ను అదే ఫార్ములాతో దెబ్బ కొట్టేందుకు రెడీ అవుతున్నది. ప్రస్తుతం రాష్ట్రాల హస్తం పార్టీ అధికారంలో ఉండడంతో గులాబ్ పార్టీకి చెందిన చాలామంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇందుకు సంబంధించి చర్చలు సైతం కొనసాగిస్తున్నారు. మొత్తంగా బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకుని రాజకీయంగా గులాబ్ బాస్ను పూర్తిగా బలహీనపరిచేందుకు అధికార పార్టీ అడుగులు వేస్తున్నది. అందుకు ఏఐసీసీ నుంచి సైతం గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు సమాచారం. దీంతో పార్టీ మారేందుకు సానుకూలంగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రాలు జరుపుతున్నట్లు తెలిసింది. టార్గెట్ ఎల్పీ. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలో ఒక్కొక్కరిని పార్టీలు చేర్చుకోవడం కన్నా బీఆర్ఎస్ ఎల్పీని సీఎల్పీలో విలీనం చేయాలని కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర నేతలకు క్లారిటీ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతుంది. ఒక్కొక్క ఎమ్మెల్యేని పార్టీలో చేర్చుకోవడం వల్ల రాజకీయంగా విమర్శలు వస్తాయని వారించిన హైకమాండ్ విలీనంపై ఫోకస్ పెట్టాలని భావించినట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీకి 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో 2.3 మంది ఎమ్మెల్యేలు 26 మంది. పార్టీ మారితే ఫిరాయింపుల చట్టం వర్తించదు. పార్టీ మారేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వారంతా స్పీకర్కు లేఖ ఇస్తే ఆ గ్రూపును అసలైన బీఆర్ఎస్ ఎల్పీగా గుర్తించి కాంగ్రెస్లో విలీనం చేసే అధికారం సభాపతిగా ఉంటుంది. ఎల్పీ విలీనానికి అవసరమైన 26 కన్నా ఎక్కువ మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరేందుకు రెడీగా ఉన్నట్టు ప్రచారం కూడా జరుగుతుంది. కేసీఆర్ దెబ్బ కొట్టేలా 2014-2018 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను ఏ విధంగా అయితే కొన్నారో ఆ విధంగా చేస్తున్నారు. ఇక్కడ ఇప్పటికే స్టార్ట్ అయింది. 26 మంది వస్తే 2.3 వంతు ఉన్నటువంటి 26 మంది ఎమ్మెల్యేలు వచ్చినట్టయితే అది బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఏ అయితే గతంలో ఏ విధంగా అయితే విలీనం చేసుకున్నాడో కాంగ్రెస్ పార్టీని సీఎల్పీని, అదే తరహాలో బీఆర్ఎస్ ఎల్పీని కూడా ఇవాళ రేవంత్ రెడ్డి విలీనం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. 2.3 వంతు అంటే మొత్తం టోటల్గా 26 మంది ఒకవేళ నిజంగా కాంగ్రెస్ పార్టీలోకి చేరినట్టయితే కథం క్లోజ్ అయిపోతే బీఆర్ఎస్ పార్టీ క్లోజ్ అయిపోయినట్టే అన్నటువంటి ప్రధాన వార్త ఉంటుంది. ఏదైతే గతంలో కేసీఆర్ ఏ విధంగా అయితే కొన్నాడో, ఏ విధంగా అయితే బలి పశువుల్లాగా ఉన్నారో, ఏ విధంగా అయితే భయభ్రాంతులకు గురి చేసుకున్నారో, ఎవరైతే ఓటర్లు ఓటేసి గెలిపించారో అదే తరహాలో కేసీఆర్ గారికి చెక్ పెట్టేందుకు రేవంత్ రెడ్డి చేసినటువంటి ఎత్తుగడ ఒకటి ఇక్కడ మనకు స్పష్టంగా ఉన్నటువంటి వార్తనైతే మనం చూస్తున్నాం. ఇది దిశలో ఉన్నటువంటి వార్త.